ఒక్క ఫోటో చాలా కథలు పుట్టించింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేశారు. ఈ ఒక్క ఫోటోతో రకరకాల కథలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్టోరీస్ వింటూ ఉంటే ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లోనే మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నాడా అనిపిస్తోంది. ఎలాగో మీరే చూడండి. యాక్షన్ ఎలివేషన్స్ కు పెట్టింది పేరైన ప్రశాంత్ నీల్ మరోసారి తన డార్క్ షేడ్ కథతోనే వస్తున్నాడా? 1960 నాటి బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు కథనెంచుకున్నాడా? రిలీజ్ చేసిన ఫోటోలో అంబాసిడర్ కార్లు సైకిళ్లు కనిపించడంతో పీరియాడిక్ కథతో తీస్తున్నాడా అంటూ రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రమాదకరమైన మాఫియాను ఎంచుకున్నాడట. ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయిలాండ్, ఉత్తర లావోస్లను కలుపుతూ ఏర్పడిన ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతం 1950లో నల్లమందు తయారీకి వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. డ్రగ్స్ ఇక్కడే పండించి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేవారు. ఈ గ్యాంగ్ల మధ్య ఎదిగిన ఓ నాయకుడిగా తారక్ కనిపిస్తాడట. ఎన్టీఆర్ రోల్ ను సామాన్యుడిగా చూపించి మాఫియా సామ్రాజ్యాలను సమూలంగా నిర్వీర్యం చేసే పవర్ఫుల్ లీడర్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇలా ఒక్క ఫోటో ఆసక్తికరమైన కథనాలు పుట్టించింది. కథ ఏదైనా నీల్ మాత్రం తనదైన బ్లాక్ షేడ్ తోనే సినిమాలు తీస్తాడు. ఈ కన్నడ డైరెక్టర్ కు మాఫియా గ్యాంగ్స్ కథలు కలిసొచ్చి కేజీఎఫ్ సిరీస్ సలార్ తో హిట్స్ కొట్టాడు. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో సినిమా మొదలైందని ప్రకటించడంతో బడ్జెట్ ను 400 కోట్లుగా అంచనా వేసేశారు.